హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక. ప్రస్తుతానికి టీమిండియా శ్రీలంక టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా శ్రీలంకతో 3 టీ20లు 3 వన్డేలు ఆడాల్సి ఉంటే ఆల్రెడీ 3 టీ20లు ఆడేసింది. ఆ 3 టీ20లు కూడా గెలిచింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. ప్రజెంట్ ఇప్పుడు వన్డేలు ఆడుతుంది. ఈరోజు డేట్ వచ్చి 2వ తేదీ ఆగస్టు 2024. ఇండియా శ్రీలంక మధ్య ఫస్ట్ ఓడిఐ జరిగింది. స్టేడియం వచ్చి ప్రేమదాస స్టేడియం, కొలంబో. ఈ టూర్లో జరిగిన టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెను. 3 టీ20లు జరిగినాయి. ఆ 3 టీ20లు టీమిండియా గెలిచింది. టీ20లకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెను, వన్డేలకి రోహిత్ శర్మ కెప్టెను. రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే సిరీస్లో ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్లో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్కి రెస్ట్ ఇచ్చిండ్రు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఆడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ వన్డేలో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు మ్యాచ్లో ఆడబోతున్న శ్రీలంక ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఇది. నిశంక, అవిష్క, మెండిస్, సమరవీర, అస్సలంక, లియనేజ్, హసరంగ, వెలలేజ్, అఖిల, అషిత అండ్ సిరాజ్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మ్యాచ్లో ఆడుతున్న శ్రీలంక ప్లేయర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ ఫ్రెండ్స్. కెప్టెన్ రోహిత్ శర్మ, సుమన్ గిల్, కోహ్లీ కూడా ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు, దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, సిరాజ్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ అండ్ బుమ్రా ఆడట్లేదు. ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ జడేజా కూడా ఆడట్లేదు, రెస్ట్ ఇచ్చారు. రీసెంట్గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఎక్సలెంట్ ఫామ్లో ఉన్న జైస్వాల్ని కూడా ఆడించలేదు ఈ మ్యాచ్లో. గిల్ ప్లేస్లో జైస్వాల్ని ఆడించుంటే బాగుండేదని నా అభిప్రాయం. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గిల్ బెటరా అండ్ జైస్వాల్, వాళ్ళిద్దరిలో ఎవరు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బెటరో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక యొక్క ఫుల్ స్కోర్ కార్డ్ ఇది. నిశంక 75 బాల్స్లో 56 రన్స్ వేసిండు. అవిష్క 7 బాల్స్లో 1 రన్కి అవుట్ అయ్యిండు. మెండిస్ 31 బాల్స్లో 14 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. సమరవీర 18 బాల్స్లో 8 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. అస్లంక 21 బాల్స్లో 14 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. లియనేజ్ 26 బాల్లో 20 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. వెలలేజ్ ఎక్సలెంట్గా ఆడింది ఈ మ్యాచ్లో. శ్రీలంక మాత్రం స్కోర్ చేయగలిగిందంటే దానికి కారణం మాత్రం వెలలేజే. 65 బాల్స్లో 67 అంటే హైయెస్ట్ స్కోరరు. నెక్స్ట్ హసరంగ 35 బాల్స్లో 27. నెక్స్ట్ అఖిల 21 బాల్స్లో 17 రన్స్ అవుట్ అయ్యిండు. నెక్స్ట్ సిరాజ్ 1 బాల్ ఆడిండు, 1 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్ హైలైట్ ఏంటంటే శ్రీలంక తరపు నుంచి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చి వెలలేజీ 65 బాల్స్లో 67 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. శ్రీలంక ఈ మ్యాచ్లో ఎర్లీగా టాప్ ఆర్డర్ని కోల్పోయినప్పటికీ లోయర్ ఆర్డర్ మాత్రం ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, సూపర్గా బ్యాటింగ్ చేసిండ్రు. శ్రీలంక స్కోరు 230 వచ్చేలాగా ఫైటింగ్ చేశారు లో ఆర్డర్ బ్యాట్స్మెన్స్. శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్లో ఏ వికెట్కి ఎంత పార్ట్నర్షిప్ వచ్చిందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వికెట్కి నిశంగ అండ్ అవిష్క మధ్య 15 బాల్స్లో 7 రన్స్ వచ్చింది పార్ట్నర్షిప్. సెకండ్ వికెట్కి నిశంక అండ్ మెండిస్ మధ్య 68 బాల్స్లో 39 రన్స్, మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వికెట్ నిశంక అండ్ సమరవీర మధ్య 33 బాల్స్లో 14 రన్స్ వచ్చింది. ఫోర్త్ వికెట్కి నిశంక అండ్ అస్సలంక మధ్య 31 రన్స్ వచ్చింది 32 బాల్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ వికెట్కి నిశంక అండ్ లియనేజ్ మధ్య 10 రన్స్ మాత్రమే వచ్చింది 16 బాల్స్లో. నెక్స్ట్ సిక్స్త్ వికెట్కి వెలలేజ్ అండ్ లియనేజ్ మధ్య 41 రన్స్ వచ్చింది. ఎక్సలెంట్ పార్ట్నర్షిప్. 47 బాల్స్లో 41 రన్స్ వచ్చింది. వెల్లలేజ్ అండ్ హసరంగ మధ్య 36 రన్స్ వచ్చింది 52 బాల్స్లో. నెక్స్ట్ వెల్లలేజ్ అండ్ సిరాజ్ మధ్య 3 బాల్స్లో 6 రన్స్ వచ్చింది. ఈ మ్యాచ్లో మాత్రం శ్రీలంక యొక్క లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ 3 పార్ట్నర్షిప్స్ 30+ వచ్చినాయి. అందుకని శ్రీలంక 230 స్కోర్ చేయగలిగింది.
ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిరాజ్ 8 ఓవర్స్ వేసిండు. అందులో 2 మెయిడిన్స్ ఉన్నాయి. 36 రన్స్ ఇచ్చిండు. 8 ఓవర్స్లో ఒక వికెట్ తీసిండు. ఎకానమీ వచ్చి 4.50 ఉంది. హర్షదీప్ 8 ఓవర్స్లో మెయిడిన్స్ ఏం వేయలేదు. 47 రన్స్ ఇచ్చిండు. 2 వికెట్స్ తీసిండు. ఎకానమీ వచ్చి 5.88 ఉంది. అక్షర్ పటేల్ 10 ఓవర్లు వేసేసిండు. మెయిడిన్స్ ఏం లేదు, 0. 33 రన్స్ ఇచ్చాడు 10 ఓవర్స్లో. 2 వికెట్స్ తీసిండు. 3.30 ఉంది ఎకానమీ. దూబే 4 ఓవర్స్లో 0 మెయిడిన్స్, 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 4.75 ఉంది. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్స్ వేసిండు. 0 33 రన్స్ ఇచ్చిండు 10 ఓవర్స్లో. కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసిండు. 3.30 ఉంది ఎకానమీ. వాషింగ్టన్ సుందర్ 9 ఓవర్స్ వేసిండు. 1 మెయిడిన్ ఉంది. 46 రన్స్ ఇచ్చిండు. 1 వికెట్ తీసిండు. 5.11 ఉంది ఎకానమీ. సుమన్ గిల్ కూడా ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసిండు. 1 ఓవర్ వేసిండు. 14 రన్స్ ఇచ్చి 14 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీసుకోలేదు. ఎకానమీ 14 ఉంది. శ్రీలంక యొక్క వికెట్స్ ఫాలోయింగ్ చూద్దాము. ఫస్ట్ వికెట్ 7 రన్స్కి కోల్పోయింది శ్రీలంక. సెకండ్ వికెట్ 46 రన్స్ కోల్పోయింది. థర్డ్ వికెట్ 60 రన్స్ వద్ద థర్డ్ వికెట్ కోల్పోయింది. 91 రన్స్ వద్ద ఫోర్త్ వికెట్. 101 రన్స్ వద్ద ఫిఫ్త్ వికెట్. 142 రన్స్ వద్ద సిక్స్త్ వికెట్. 178 రన్స్ వద్ద సెవెంత్ వికెట్. 224 వద్ద ఎయిత్ వికెట్. 101కి 5 వికెట్స్ కోల్పోయిన శ్రీలంకని 230 దాకా తీసుకొచ్చారంటే అది ఈ మ్యాచ్లో శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. 101 రన్స్ వద్దే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకని 230 వరకు తీసుకొచ్చారు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. ఫ్రెండ్స్, ఇది టీమిండియా ఫుల్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. టీమిండియా యొక్క టార్గెట్ 230 పరుగులు చేస్తే గెలుస్తుంది టీమిండియా. అందుకు రిప్లై గాను టీమిండియా 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే ఈ మ్యాచ్ టై అయ్యింది. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూద్దాము. రోహిత్ శర్మ ఓపెనర్, రోహిత్ శర్మ కెప్టెన్. రోహిత్ శర్మ 47 బాల్స్లో 58 రన్స్ కొట్టిండు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్. వెళ్ళలాగే బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ ఆడిండు. సుమన్ గిల్ 35 బాల్స్లో 16 రన్స్ చేసి వెళ్ళలేజ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యిండు మెండిస్కి క్యాచ్ ఇచ్చి. నెక్స్ట్ కోహ్లీ 32 బాల్స్లో 24 రన్స్ చేసిండు అసరంగా బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ. వాషింగ్టన్ సుందరు టాప్ ఆర్డర్లో వచ్చిండు ఈరోజు. 4 బాల్స్లో 5 రన్స్ చేసిండు. అఖిల బౌలింగ్లో అవుట్ అయ్యిండు ఎల్బిడబ్ల్యూగా. శ్రేయస్ అయ్యర్ అర్షిత బౌలింగ్లో 23 బాల్స్లో 23 రన్స్ అయ్యి బౌల్డ్ అయ్యిండు. కేఆర్ రాహుల్ 43 బాల్స్లో 31 రన్స్ చేసిండు. అసరంగా బౌలింగ్లో వెళ్ళలేజ్కి క్యాచ్ ఇచ్చా అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ 57 బాల్స్లో 33 రన్స్ చేసిండు. శ్రీలంక బౌలింగ్లో మెండిస్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. శివం దూబే శ్రీలంక బౌలింగ్లో 25 బాల్స్లో 25 రన్స్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఎల్బిడబ్ల్యూ. కుల్దీప్ యాదవ్ 10 బాల్స్లో 2 రన్స్ వేసి శ్రీలంక బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. సిరాజ్ 11 బాల్స్లో 5 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. హర్షదీప్ ఒకే ఒక బాల్ వేడి డకౌట్ అయ్యిండు శ్రీలంక బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ. ఈ మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ఏం జరగలేదు. మ్యాచ్ని టైగా ప్రకటించారు. టీమిండియా బ్యాటర్స్ యొక్క బ్యాటింగ్ పార్ట్నర్షిప్ చూద్దాము. ఫస్ట్ వికెట్కి రోహిత్ శర్మ అండ్ గిల్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. 78 బాల్స్లోనే 75 రన్స్ వేసిండు. సెకండ్ వికెట్కి రోహిత్ అండ్ కోహ్లీ 10 బాల్స్లో 5 రన్స్ మాత్రమే చేశారు. థర్డ్ వికెట్కి వాషింగ్టన్ సుందర్, కోహ్లీ 7 రన్స్ చేసిండు 8 బాల్స్లో. ఫోర్త్ వికెట్కి శ్రేయస్ అండ్ కోహ్లీ మధ్య 43 రన్స్ వచ్చింది 45 బాల్స్లో. ఫిఫ్త్ వికెట్కి శ్రేయస్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య 2 రన్స్ మాత్రమే 7 బాల్స్లో. సిక్స్త్ వికెట్కి అక్షర్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య 57 రన్స్ వచ్చింది. ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ 93 బాల్స్లో. సెవెంత్ వికెట్కి అక్షర్ అండ్ దుబే మధ్య 8 రన్స్ మాత్రమే. ఎయిత్ వికెట్కి కుల్దీప్ అండ్ దుబే మధ్య 14 రన్స్ వచ్చింది. నైన్త్ వికెట్కి సిరాజ్ అండ్ దుబే మధ్య 22 బాల్స్లో 14 రన్స్ వచ్చింది. నెక్స్ట్ 10th వికెట్ పార్ట్నర్షిప్ సిరాజ్ అండ్ హర్షదీప్ మధ్య ఏం లేదు. ఒక బాల్కి 0 రన్స్ ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా టై అయింది. మ్యాచ్ ఒక్క రన్ కొట్టుంటే టీమిండియా గెలిచిండేది. లాస్ట్కి 2 వరుసగా 2 వికెట్లు పడిపోవడంతో టీమిండియా ఈ మ్యాచ్ టైగా ముగించింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాము. హర్షిత 6 ఓవర్స్ వేసిండు, 1 మెయిడిన్ వేసిండు. 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకుండు. ఎకానమీ 5.67 ఉంది. సిరాజ్ 4 ఓవర్స్లో 0 మెయిడిన్స్ 25 రన్స్ ఇచ్చి
0 వికెట్స్. వికెట్స్ ఏం పడలేదు సిరాజ్కి. ఎకానమీ వచ్చి 6.25 ఉంది. నెక్స్ట్ వెల్లలేజ్ 9 ఓవర్స్ వేసిండు, ఒక మెయిడిన్ ఉంది, 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వెల్లలేజ్ ఎకానమీ వచ్చి 4.33 ఉంది. అఖిల 10 ఓవర్స్ వేసిండు, 0 మెయిడిన్స్, 40 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ 4 ఉంది. హసరంగా 10 ఓవర్స్ వేసిండు, 0 మెయిడిన్స్, 58 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్స్ తీసుకున్నాడు. 5.80 ఉంది హసరంగా అది ఎకానమీ. అస్లంక 8.5 ఓవర్స్ వేసిండు, 0 మెయిడిన్స్, 30 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 3.40 ఉంది. టీమిండియా ఫాల్ ఆఫ్ వికెట్స్ చూద్దాము. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చి 75 రన్స్ వచ్చింది రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ మధ్య. సెకండ్ వికెట్కి 80 రన్స్ వద్ద కోల్పోయింది. థర్డ్ వికెట్ వచ్చి 87. ఫోర్త్ వికెట్ టీమిండియా 130 రన్స్ వద్ద కోల్పోయింది. 132 రన్స్ వద్ద ఫిఫ్త్ వికెట్, 189 రన్స్ వద్ద సిక్స్త్ వికెట్, 197 వద్ద సెవెంత్ వికెట్, 211 వద్ద ఎయిత్ వికెట్, 230 వద్ద నైన్త్ వికెట్, 230 వద్ద 10th వికెట్. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం. ఫాస్ట్గా ఈ సమరీతో అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాను వీడియో. ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ T20 ఇండియా వర్సెస్ శ్రీలంక. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న శ్రీలంక 50 ఓవర్స్లో 230 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. శ్రీలంక బ్యాటర్స్ యొక్క హైయెస్ట్ స్కోర్ వచ్చి వెల్లలేజ్ జస్ట్ 65 బాల్స్లో 67 రన్స్. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి నిశంక 56 చేసిండు 75 బాల్స్లో. నెక్స్ట్ హసరంగా 35 బాల్స్లో 24 రన్స్. నెక్స్ట్ లియనేజ్ 26 బాల్స్లో 20 రన్స్ వేసిండు. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి అక్షర్ పటేల్ 10 ఓవర్స్లో 2 వికెట్స్ తీసిండు, 33 రన్స్ ఇచ్చి. నెక్స్ట్ హర్షదీప్ 8 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. నెక్స్ట్ దూబే 4 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసిండు. నెక్స్ట్ కుల్దీప్ 10 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసిండు. టీమిండియా టార్గెట్ 230 పరుగులు. అందుకు రిప్లై గాను టీమిండియా 230 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. అంటే ఈ మ్యాచ్ టై అయింది, సూపర్ ఓవర్ ఏమి ఇలేదు. నెక్స్ట్ టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే రోహిత్ శర్మ 47 బాల్స్లో 58 రన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి అక్షర్ పటేల్ 57 బాల్స్లో 33 రన్స్. నెక్స్ట్ కేఎల్ రాహుల్ 43 బాల్స్లో 31 రన్స్. నెక్స్ట్ దూబే 24 బాల్స్లో 25 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అస్లంక 8.5 ఓవర్స్లో 3 వికెట్స్ తీసి 30 రన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ హసరంగా 10 ఓవర్స్లో 58 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇచ్చిండు. వెల్లలేజ్ 9 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఆషిత 6 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 238 రన్స్ చేసింది, 8 వికెట్స్ కోల్పోయి. టీమిండియా టార్గెట్ 231 రన్స్. అందుకు రిప్లై గాను టీమిండియా 230 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్ టై అయింది. ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ఎందుకు వేయించలేదో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని టాప్ ఆర్డర్లో పంపించిండ్రు. వాషింగ్టన్ సుందర్ని కాకుండా అక్షర్ పటేల్ని పంపించుంటే రిజల్ట్ వేరేలాగా ఉండేదేమో. ఈ మ్యాచ్లో టీమిండియా 1 రన్ కొట్టుంటే గెలిచుండేది, కానీ లాస్ట్కి దూబే వికెట్ పడటం వల్ల ఓడిపోయింది. ఆ దూబే వికెట్ పడకముందు దూబే ఒక 4 కొట్టిండు. ఆ 4 కొట్టకపోతే టీమిండియా ఖచ్చితంగా ఓడిపోయేది. నా అభిప్రాయం ప్రకారం టీమిండియా ఓడిపోవడానికి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని ఆడించిపోవటం వల్లే ఓడిపోయారని నా అభిప్రాయము. బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళ కానీ ఆడిచ్చుంటే ఈ మ్యాచ్ గెలిచుండేదేమో నా అభిప్రాయం ప్రకారం. మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే నా అభిప్రాయం ఇప్పుడు ఆడిన ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ అని కాదని కాదు, కానీ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ ఆడితే ఆ మ్యాచ్ కొంచెం రిజల్ట్ వేరుగా ఉంటుంది. ఎంత మంచి ప్లేయర్ అయినా ఫామ్లో ఉన్నప్పుడే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ ఓడి 4వ తేదీ అంటే రేపు సండే జరుగుతుంది. ఈ మ్యాచ్ లైవ్ చూడాలంటే ఫ్రెండ్స్ సోనీ లివ్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో శ్రీలంక వర్సెస్ ఇండియా సెకండ్ ఓడిఐ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.